హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. కుకట్పల్లిలోని రంగధాముని చెరువు బఫర్ జోన్లో కాలనీలు వెలిశాయి. త్వరలో ఆ కాలనీ వాసులకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కుకట్పల్లి రంగధాముని చెరువు నుంచి మరింత సమాచారం కంచరాజు అందిస్తారు. హైదరాబాద్లో చెరువుల కుంటల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గత వారం 10 రోజులుగా హైడ్రా చెరువులను ఆక్రమించి నిర్మించిన ఇండ్లను నేలమట్టం చేస్తుంది. సినీ రాజకీయ ప్రముఖులు ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేపడితే వాళ్ళ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేస్తుంది. రాజకీయ నాయకుల ఇండ్లను ఎవరైనా కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలైనా ఎవరి ఇండ్లు ఉన్నా అక్రమంగా నిర్మించినట్లయితే, భూములను కబ్జా చేసి నిర్మించినట్లయితే ఆ ఇండ్లను బుల్డోజర్లతో హైడ్రా కూల్చివేస్తుంది. ప్రజెంట్ నేను రంగధాముని చెరువు ఈ బండు మీద ఉన్నాను. ఇది కూకట్పల్లి నియోజకవర్గంలోని రంగధాముని చెరువు చూడొచ్చు. ఇది బండు రీసెంట్గా ఈ బండును నిర్మించారు, దీన్ని పునరుద్ధరించారు. ఈ బండుకు ఆనుకునే మెయిన్ రోడ్ ఉంది. ఈ చెరువు రంగధాముని చెరువు బ్యాక్ సైడ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ చాలా నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలు అక్రమైన నిర్మాణాల, సక్రమైన నిర్మాణాల తెలుసుకుందాం. కొంతమంది ఇరిగేషన్ అధికారులు ఇక్కడి రంగధాముని చెరువు దగ్గర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు వాస్తవంగా ఈ రంగధాముని చెరువు విస్తీర్ణం ఎంత, ఫుల్ ట్యాంక్ లెవెల్ నీళ్లు ఉన్నప్పుడు ఎంత మేరకు రంగధాముని చెరువు ఉంటుంది, అదేవిధంగా బఫర్ ఎంత మేరకు ఉంది, అసలు ఎదురుగా కనబడుతున్న విజువల్స్లో కనబడుతున్న నిర్మాణాలన్నీ అక్రమమైన నిర్మాణాల, సక్రమమైన నిర్మాణాల అసలు తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, స్పెషల్ టీం వాళ్ళు చూస్తున్నారు. సార్ చెప్పండి సార్. మన జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 185 లేక్స్ నోటిఫై. ఈ రంగధాముని చెరువు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉందా, హెచ్ఎండి జిహెచ్ఎంసీ పరిధిలో ఉందండి. రంగధాముని చెరువు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో 185 ట్యాంకులు ఉన్నాయి. వాటన్నిటి ఎఫ్టీఎల్ మనం 2014-15 సంవత్సరాల్లో అన్ని జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసేసి మనం హెచ్ఎండిఏ వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. ప్రతి 185 ట్యాంకులు ప్రస్తుతం మనం రంగధాముని చెరువు దగ్గర ఉన్నాము. దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 73 ఎకరాలు 15 గుంటలండి. దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రతిదీ మనం ఏం చేసామంటే ఎఫ్టీఎల్ ట్యాంక్కి జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి పెట్టేసామండి. రాళ్ళు అవి పాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు పట్టదారులు అందరూ జరిపేస్తున్నారు కాబట్టి శాటిలైట్స్తో ఫిక్స్ చేసేసి మనము ఇలా ఫిక్స్ చేసి పెట్టామండి ఎఫ్టీఎల్ది. ఇది కేఎంఎల్ మ్యాప్ అండి. ఇది ఓకే సార్. ఇది మన కట్ట, ఈ పింక్ కలర్ అనేది మన కట్ట, చెరువు కట్ట. ఈ బ్లూ కలర్ లైన్ అనేది మన ఎఫ్టీఎల్. ఈ గ్రీన్ కలర్ లైన్ అనేది బఫర్. మన జీఓఎంఎస్ నెంబర్ 168 ప్రకారము మనకి చెరువు యొక్క విస్తీర్ణము 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే దానికి 30 మీటర్ల బఫర్ ఎక్ట్రాక్ట్ అవుతుందండి. 10 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే 9 మీటర్ల బఫర్ ఎక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసే బిల్డింగ్స్ అన్నీ బఫర్లో ఉన్నాయండి. ఇటువైపు ఇప్పుడు మనం ఇది ఈ లైన్ బండ్ అయితే ఈ లైన్లో ఉన్నాం కదా సార్ మనం. ఈ లైన్లో ఇప్పుడు మనం ఉన్నది ఈ పక్కనే ఇది కనిపిస్తుంది కదండి, నిమజ్జనం పాండ్, ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇదంతా ఎఫ్టీఎల్ అండి. ఈ బ్లూ కలర్ లైన్ అంతా ఎఫ్టీఎల్. ఇది 73 ఎకరాల్లో ఇందులో దాదాపు 37 ఎకరాలు ఐడియల్ కంపెనీ వాళ్ళది ఉందండి. 7 ఎకరాలు ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉంది. ఈ చెరువు ఎంత మేరకు కబ్జా అయింది సార్? చెరువు ఇదైతే ఇంటాక్ట్గా ఉందండి. ఈ ప్రస్తుతం అయితే ఈ చెరువు రంగధాముని చెరువు అయితే ఏమి కబ్జా కాలేదు. 73 ఎకరాలకు పట్టా ఉంది. ఈ 36 ఎకరాలు మాత్రం ఐడియల్ లేక్ వాళ్ళది ఉంది ప్రైవేట్ పట్టా. ఇంకొక 7 ఎకరాలు ప్రైవేట్ పట్టా అనే చెరువులోనే ఉంది. కానీ అంటే నిర్మాణాలన్నీ బఫర్లకు వచ్చినాయి అంటారు. అవును, నిర్మాణాలన్నీ బఫర్లో అయినాయి. మేము సర్వే చేయడానికంటే ముందే ఈ బఫర్లో అన్ని నిర్మాణాలు ఉన్నాయి. కొత్త నిర్మాణాలు ఏమన్నా జరుగుతుంటే మాత్రం మేము రెవెన్యూ వాళ్ళము, టౌన్ ప్లానింగ్ వాళ్ళందరం కలిసేసి కూల్ చేస్తున్నాం, తగిన చర్య తీసుకుంటున్నాం అండి వాటి మీద. సార్ ఇప్పుడు దీనికి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఈ లేక్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తే దీనికి ఏమన్నా మార్క్ ఏమన్నా పెట్టారా సార్? ఎక్కడ వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ నీళ్ళతో నిండి ఉంటుంది? వర్షాకాలంలో అంటే పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డప్పుడు ఎంత మేరకు వస్తాయి? అత్యధికంగా గత 10 ఏళ్ల కాలంలో ఎక్కడి వరకు నీళ్ళు వచ్చిన సందర్భాలు మనకి అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ కల్బట మట్టి రోడ్డు లాగా దాని దాకా వస్తాయండి ఎఫ్టీఎల్ అంటే. అది ఎఫ్టీఎల్ లెవెల్ అనమాట. అక్కడ వరకు వస్తాయండి మనకి. ఐడెంటిఫై చేసాం అక్కడ నుంచి. మనకి నిండినప్పుడల్లా అది ఆ రోడ్డు దాకా నడుచుకుంటూ వెళ్తున్నట్టండి ఆ ఎడ్జ్ వరకు వస్తాయి. అక్కడ నుంచి మనకి 30 మీటర్స్ బఫర్. సో ఆ 30 మీటర్స్ బఫర్స్లో ఆ బిల్డింగ్లు ఉన్నాయండి మనకి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, కాలనీ దాదాపు ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నీ ఉన్నాయి.
మనకి ఇప్పుడు ఈ హైడ్రా ఈ కాలనీలు అన్ని కూలగొట్టాల్సిందేనా మరి? కూలగొట్టాల్సిందంటే బఫర్లో ఉన్నాయి కాబట్టి నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నారు. అది ఇక తర్వాత తదుపరి చర్య, గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది ఇవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అది తదుపరి చర్య అండి. అంటే ఒక్కొక్క లేకుకు ఒక్కొక్క FTL ఉంటుంది, ఒక్కొక్క బఫర్ ఉంటుంది, అంటే కొలతలు వేరేగా ఉంటాయి. అంటే చిన్న చెరువుకు పెద్ద చెరువుకు ఎంత మేరకు ఉంటుంది? మనకి 25 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకి 30 మీటర్ల బఫర్ ఉంటుంది. 25 ఎకరాల కంటే చిన్నగా ఉన్న చెరువులకి 9 మీటర్ల బఫర్ ఉంటుందండి మన దగ్గర అయితే. అలా ఉంటుంది, ప్రతిదీ అలానే ఉంటుంది. ఆ బఫర్లో కట్టడాలు చేయకూడదు. కావాలంటే చెట్లు పెంచుకోవచ్చు, ఈ రోడ్లు ఉంచుకోవచ్చు, కానీ ఇలా ఎటువంటి కట్టడాలు, శాశ్వత కట్టడాలు ఎటువంటివి చేపట్టకూడదు. బఫర్ పట్టా ల్యాండ్ అయినా కానీ అందులో వాళ్ళు ఎవరు కట్టడాలు చేయడానికి వీల్లేదు. అంటే GHMC పరిధిలో ఉన్న చెరువులలో ఏమైనా చెరువులు మీ దృష్టిలో, ఇరిగేషన్ సంబంధించిన వారి దృష్టిలో ఏం చెరువులు ఎక్కడెక్కడ మాయమయ్యాయి, ఎంత మేరకు విస్తీర్ణం తగ్గిన చెరువులు ఏమన్నా, కుచించకపోయిన చెరువులు ఏమన్నా? మొన్న బుమ్రుగాన్ దౌలా అని చెప్పేసి జూ పార్క్ నేషనల్ పోలీస్ అకాడమీ దగ్గర ఉండేదండి. అది దాంట్లో అంతా వచ్చేస్తే మన హైదరాబాద్లో మొత్తం కూల్చేసేస్తారండి. అదొకటి దాదాపు 18 ఎకరాలు ఉండేది, దాదాపు సగం ఆక్రమించారు. అది ఆక్రమించేస్తే మొన్న హైదరాబాద్ అంతా తీసేశారు మన GHMC పరిధిలో. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నారండి వాళ్ళు, మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు FTLలో ఉన్న వాటి మీద చర్యలు తీసుకుంటున్నారండి. బఫర్లో ఉన్నది తర్వాత వద్దాము, FTLలో ఏమైనా ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నారండి. మాత్రం అన్యాక్రాంతమైన చెరువుల సంఖ్య ఏమన్నా ఉందా సార్ మీ దగ్గర? అంటే పూర్తిగా అన్యాక్రాంతం అయితే 1-2 ఉండే ఉంటాయండి, ఉండే ఉన్నాయి, 1-2 అయితే ఉన్నవే. ఇప్పుడు అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న చెరువులతో పాటు అంటే జంట జలాశయాలని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, వాటికి సంబంధించిన FTL కావచ్చు, బఫర్ కావచ్చు, అక్కడ ఎలాంటి నిర్మాణాలు ఎట్లా చేయాలి, దానికి ఏమైనా నియమ నిబంధనలు అంటే జంట జలాశయాలు అనేది HMWS వారి పరిధిలో ఉంటుంది. కాకపోతే జీవో నెంబర్ 111 కింద మన దాని క్యాచ్మెంట్ ఏరియాలో మాత్రం, అంటే క్యాచ్మెంట్ ఏరియా అంటే మనకి వర్షం పడ్డప్పుడు చెరువులోకి వచ్చే వాటర్ని ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేకుండా జరగకుండా చూడాలని చెప్పేసి ఒక జీవో ఉందండి. దాన్ని ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఏమన్నా అబ్స్ట్రక్షన్ అయ్యేటి ఉంటే పరివాహక ప్రాంతం అంటారు. మన వర్షం పడ్డప్పుడు వచ్చే నీళ్ళన్నీ చెరువులోకి వచ్చేటట్టు ఉంటాయి. వాటిని అబ్స్ట్రక్ట్ చేసేస్తే అవి రాకుండా చెరువు ఎండిపోతుంది. కాబట్టి అట్లాంటి వాటి మీద ఉన్న వాటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ కూడా. అంటే 111 జీవోలో నిర్మాణాలు చేయొచ్చా, చేయకూడదు. 111 జీవో చేయకూడదు. మన జీవో 168 కూడా ఎందులో చేయకూడదు. ఈవెన్ దో కొన్ని చెరువులలో చెరువే పట్టా భూమి ఉంటుంది, కొందరు క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా వాటర్ తగ్గినప్పుడు వ్యవసాయమే చేసుకోవాలి, కానీ ఎటువంటి కట్టడాలు కూడా కట్టడానికి వీలు లేదు. అంటే 111 జీవోకు సంబంధించిన వస్తే అక్కడ ఎకరానికి కొంత మేరకు ఫామ్ హౌస్ లాంటివి వేసుకొని తర్వాత మిగిలిన స్థలంలో కొంత 10% ఫామ్ హౌస్ లాగా వేసుకొని మిగిలిన ప్లేసులో గ్రీనరీ కావచ్చు, లేకపోతే ఇతర పంటలు వేసుకోవడానికి అవకాశం ఉందండి. కట్టడాలు కూడా కట్టవద్దండి, చేసుకుంటే వ్యవసాయం చేసుకోవాలి. ఇప్పుడు మన ఊళ్ళలో ఎలా వ్యవసాయం చేసుకుంటారో అలా చేసుకోవాలి, అంతేగాని కట్టడాలు కట్టేసి మిగతా వ్యవసాయం చేసుకునేది లేదు. కట్టడాలు మాత్రం తీసేయాలి, వ్యవసాయం చేసుకునేది చేసుకోవచ్చు, కట్టడాలు మాత్రం ఉండకూడదు. మీరు ఇరిగేషన్ అధికారులుగా మీరు చూస్తారు, గ్రేటర్ హైదరాబాద్లో కావచ్చు, HMDA పరిధిలో కావచ్చు, చాలా వరకు చెరువులలో కావచ్చు, FTL లెవెల్ కావచ్చు, లేకపోతే బఫర్ జోన్లలో కావచ్చు, నిర్మాణాలు ఎంత మేరకు జరిగి ఉంటాయి ఒక్కొక్క చెరువు? అది ఒక్కొక్క చెరువుని బట్టి ఉన్నాయండి. అంటే ఇప్పుడు ల్యాండ్ మళ్ళీ కాస్ట్లీ అయిపోయేసరికి అందరూ చెరువుల మీద పడుతున్నారు. కానీ దాదాపు అయితే ఇప్పుడు ఉక్కు పాదం మోపుతుంది హైడ్రా కాబట్టి అందరూ భయపడుతున్నారు, ఎవరు చెరువులని అయితే రావట్లేరండి. ఇంత వచ్చినా కూడా తీసేస్తున్నాం. మీరు ఇరిగేషన్ అధికారులుగా ఇప్పటివరకు ఏ చెరువులకు అన్యాక్రాంతమైనాయని వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తారు? అంటే అన్యాక్రాంతమైన ఏమి ఇవ్వలేదు, చెరువులలో కట్టడాలు ఏమేమి వచ్చాయి ఏంటి అనేది వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మేము వాళ్ళకి ఇస్తున్నాం. దాన్ని బట్టి తగిన చర్య వాళ్ళు తీసుకుంటున్నారు. ఏ చెరువులకి ఇచ్చారు సార్? ఇప్పుడు వరకు మేము అక్కడ ఈర్ల చెరువు ఒకటి తీసుకున్నారు, అక్కడ ఒకటి తీశారు. ఇంకోటి మన బుమ్రుగాన్ దౌలా అని చెప్పి దాని మీద చర్యలు తీసుకున్నారు. ఇంకోటి గజుల రామారంలో చింతల చెరువు అని చెప్పేసి అది గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నారని అది ఒకటి తీశారు. తమ్మిడికుంటలో మొన్న మీరు చూశారు కదా కన్వెన్షన్, అదొకటి తీశారు. అవి FTLలో ఉన్నాయి మాత్రం ఫస్ట్ చర్యలు తీసుకుంటున్నారు. బఫర్లో ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ యాక్షన్ బట్టి దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. FTLలో ఉన్నాయి మాత్రం ఫస్ట్ మాత్రం చర్యలు తీసుకుంటున్నారు మన గవర్నమెంట్ అయితే. ఇదంతా ఇవన్నీ కాలనీలు వెలిసాయి అంటారు. ఇవన్నీ బఫర్ జోన్లో మనం సర్వే చేయడానికంటే ముందే ఉన్నాయండి ఇవి. సో కొత్తగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏమి కట్టినా కానీ మేము కూల్చేస్తున్నాం రెవెన్యూ వాళ్ళ నుంచి.
ఇప్పుడైతే కొత్త అయితే ఏం లేవండి, ఇవన్నీ పాతవి ఉన్నాయి. వీటి మీద మరి ఇక ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో అది ఒకటి. ఇంకోటి ఇది ఎస్టీపీ ఒకటి మనం సర్వే చేయకముందే ఉందండి. ఇది శుద్ధి అదేనండి, గవర్నమెంట్ బిల్డింగ్ అండి. వాటర్ బోర్డు వాళ్ళ ఆధీనంలో ఉంది ఇది. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు అన్నీ అంతకుముందు మంచిగా ఉండే ఈ నీటి వనరు సీవరేజ్ వాటర్ వస్తే ట్రీట్ చేసి ఇస్తుందండి. అంటే ట్రీటెడ్ వాటర్ చెరువులోకి వదులుతుంది. హెచ్ఎండిఏ వాళ్ళు మనకి ఇందులో సీవేజ్ కలవకుండా ఒకటి సీవేజ్ లైన్ వేసారండి. ఇక్కడ నుంచి చెరువులో సపరేట్కి వెళ్ళి అలుగు బయట పడుతుంది. ఇది అలుగు పోస్తుంది, ఇది అలుగు వస్తుంది. అలుగు కిందికి పోయి మైసమ్మ చెరువు అది మన కూకట్పల్లి నాలాగే వెళ్ళిపోతుంది. ఇది అండి డౌన్ స్ట్రిప్. మనకి బండ్ ఇటు సైడ్ స్థలం లేదు, మనకు ఆపోజిట్ బండ్ కిందకి డౌన్ స్ట్రీమ్ అంటారండి. దీని కిందకి రాదు ఏమి మనకి ఎఫ్టీఎల్ అంటే ఇటువైపు అప్ స్ట్రీమ్ సైడే వస్తుంది. మనకు చెరువు శిఖం సంబంధించిన చెరువు శిఖం ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది మనకి చెరువు శిఖం ఇటువైపు ఉంటుంది మనకి. ఇది అలుగు పోసినప్పుడు ఈ వాటర్ అంతా కూకట్పల్లి నాల. ఇప్పుడు ఎదురుగా కనబడే బిల్డింగ్స్ అన్ని ఇందులోనే బఫర్లో ఉన్నాయండి. బఫర్లోనే ఉన్నాయండి. ఎదురుగా కనబడే బిల్డింగ్స్ అన్ని మనకి బఫర్లోనే ఉన్నాయండి. ఇవి కూడా కొత్తవి కావు, మేము ఎఫ్టీఎల్ సర్వే చేయడానికంటే ముందు ఉన్న బిల్డింగ్స్ అండి. కొత్త బిల్డింగ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఇలా అంటే బఫర్లో అప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చి ఉంటారు సార్ వారు? బఫర్లో అవి కొన్ని మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ అయినప్పుడు అలా తీసుకొని ఉంటారండి. మమ్మల్ని ఇరిగేషన్ వాళ్ళని కన్సిడర్ చేయకుండా వాళ్ళు అదే ఎన్ఓసి మమ్మల్ని ఇరిగేషన్ వాళ్ళని కన్సల్ట్ చేయకుండా జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్లో నుంచి కానీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అప్పుడు చేసుకొని ఉండొచ్చండి. చాలా వరకు చెరువులు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని కాపాడే ప్రయత్నమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన.